హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే హెల్దీ అయిన జ్యూస్ రెసిపీని మీకు చూపిస్తాను. అలాగే ఎగ్జామ్ రాసే పిల్లలకి అయితే ఎస్పెషల్లీ చాలా మంచిదండి. ఇది ఒక గ్లాస్ తాగారంటే చాలా హెల్దీగా ఉంటారు. వెంటనే నీరసం తగ్గిపోతుంది. చాలా ఎక్కువసేపు ఫుడ్ తీసుకోకపోయినా చాలా హెల్దీగా అనిపిస్తుందండి. ఎగ్జామ్స్ టైంలో కాస్త మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం బాగుంటేనే ఎగ్జామ్స్ బాగా రాస్తారు. కాబట్టి ఎగ్జామ్స్ రాసే పిల్లలకే కాదండి, ఇంట్లో ఎవరైనా తాగొచ్చు. చాలా హెల్దీ అండ్ నీరసం రాకుండా ఉంటుంది కూడా. ఈ సమ్మర్లో ఇలాంటివి తీసుకుంటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సరే, లేట్ చేయకుండా మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ అంతా నేను వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఒక 4-5 గంటల ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానబెట్టుకుని ఉంచుకోండి. నేను 4 ఖర్జూరాలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, అలాగే అరటిపళ్ళు, పాలతో ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. బాదం బాగా నానిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఖర్జూరంలో ఉన్న గింజలు తీసేసి వాటిని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా ఒక 4-5 గంటల ముందు నానబెట్టి యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే ఈ జ్యూస్లో బాగా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను 2 బనానాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే దీనిలోకి 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పాలు నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. కాచిన పాలు అయితేనే ఈ జ్యూస్కి టేస్ట్ బాగుంటుంది. మీరు బాగా కూలింగ్గా తాగాలి అనుకుంటే ఇప్పుడు 5 ట్యూబ్స్ నేను యాడ్ చేసుకుని ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఆ కూలింగ్ పాలతో చేస్తున్నాను. అలాగే నేను పంచదార అవాయిడ్ చేసి దీనిలో తేనె యాడ్ చేసుకుని ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ హెల్దీ అయిన జ్యూస్ రెసిపీ అండి ఇది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. పప్పులన్నీ బాగా క్రీమీగా బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే ఈ జ్యూస్కి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. మీకు పప్పులు కనుక కాస్త నలగలేనట్టు అనిపిస్తే ముందుగా చిన్న మిక్సీ జార్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా క్రీమీగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పాలు అరటిపళ్ళని యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ జ్యూస్ రెసిపీని ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుందండి. నా వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ ఫుడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. Thank you so much for watching.